ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన భారీ వర్షాలు పడడంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం భారీగా పెరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తొందరగా రిజర్వాయర్ నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈసారి వర్షాకాలం పంటలకు తాగునీరు సాగునీరు బోగా లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్కలంగా వర్షాలు పడడం, ప్రాజెక్టులో నీరు నిండగా ఉండడం వలన రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈసారి పంటలకు నీరు ఎటువంటి ఇబ్బంది లేదని వ్యవసాయ సాగుపై దృష్టి సారించారు. నేడు బుధవారం 10 గేట్లను అధికారులు తెరిచి నీటిని కిందికి వదిలారు. వరద నీరు భారీగా పెరగడంతో ప్రజలు, సందర్శకులు భారీగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 3,79,822 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,32,447 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 883.9 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైల రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం పెరగడం వలన నీటిని కిందికి వదలడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. ప్రాజెక్టు నుండి నీరు కిందికి వదలడంతో ప్రజలు, చిన్నపిల్లలు ఆస్వాదిస్తున్నారు. దీంతో శ్రీశైలం చుట్టుపక్కల రహదారులన్నీ సందర్శకులతో రద్దీగా మారింది. అంతేకాక శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడమే కాకుండా ఇటు డ్యాం అందాలను కూడా చూడవచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్ నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దుర్ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.